హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో అండి. సో మనకి ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలామంది ఇప్పుడు స్కూళ్ళకు రెడీ అవుతున్నారు కదా, ఇంకొక 10 రోజుల్లో స్కూల్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో మన ప్రభుత్వం ప్రకటించినట్టుగా ప్రతి బిడ్డకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎవరైతే ఎంతమంది చదువుతున్నారో మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు అయితే తల్లి ఖాతాలో అయితే పడుతుందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది కదా. దానికి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క 2 పనులు మీరు చేయకపోతే మీ అకౌంట్లో డబ్బులు పడకపోవచ్చు అండి. సో ఇది కూడా జూన్ 5వ తారీఖు కల్లా కంప్లీట్ చేయాలి. సో దానికి సంబంధించిన వివరాలను అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో మీరు వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకు యూట్యూబ్ అనేది వీడియో షేర్ చేస్తుంది అనమాట. అలాగే మీరు కూడా అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఈ 2 పనులు వాళ్ళు ఈ 4-5 రోజుల్లో అయిపోయి చేసుకుంటే వాళ్ళ అకౌంట్లలో వాళ్ళ బిడ్డల కోసం 15,000 రూపాయలు అయితే పడుతుందండి. లేకపోతే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారనమాట. ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం, ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని. ఫ్రెండ్స్, నేను ఈ అప్డేట్ని ఏదో వ్యూస్ కోసమో లేకపోతే ఇంకో దానికోసం చేయలేదండి. సో నాకు అఫీషియల్గా మనకు రావడం జరిగింది, అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు, సచివాలయానికి సంబంధించిన ఇది ఒక గ్రూప్ అనమాట. ఓకేనా, ఇక్కడ సచివాలయం అప్డేట్స్ అన్నీ కూడా, అంటే గవర్నమెంట్ ఏదైతే మనకు అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తుందో దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఈ గ్రూప్లో అయితే వస్తూ ఉంటాయి. సో మనకు తల్లికి వందనం 15,000 అని చెప్పేసి ఇప్పుడే 1 గంటకు మీరు చూడొచ్చు స్క్రీన్ పైన, 1 గంటకు మనకి పోస్ట్ అయితే అప్డేట్ చేశారు ఈ గ్రూప్లో. సో అది ఆధారంగా చేసుకుని అయితే మీకు ఈ వీడియో చేస్తున్నానండి. ఏం చెప్తున్నారంటే, తల్లికి వందనం పథకాన్ని జూన్ నెలలోనే ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. తాజాగా ఈ పథకంపై మరో బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఏంటంటే, ఈ పథకం కింద విద్యార్థులు తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయలు నగదు జమ చేయనుందండి. ఇది అందరికీ తెలిసిందే కదా. సో అయితే ఈ మొత్తం పొందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నెంబర్తో పాటు ఎన్పిసిఐ జూన్ 5 లోపు, అంటే ఆధార్ కార్డుని మీకు ఎన్పిసిఐ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో దానికి లింక్ చేయాలండి. అది ఎప్పటిలోపల జూన్ 5 లోపు లింక్ చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు. ఇందుకోసం పోస్టల్ అలాగే సచివాలయ సిబ్బంది బ్యాంక్ అధికారులను సంప్రదించాలని చెప్పేసి వాళ్ళు ఆదేశించడం జరిగిందనమాట. కాబట్టి ఇంకా ఎవరైనా, అంటే చాలామంది చేసుకొని ఉన్నారు ఈ బ్యాంక్ ఈ ఆధార్ నెంబర్ని ఎన్పిసిఐతో లింక్ చేసుకోవడము. ఇది మనము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, సచివాలయ సిబ్బందికి వెళ్ళొచ్చు, లేదంటే బ్యాంక్కి వెళ్ళినా సరే మన యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి అందులో ఆధార్ నెంబర్ ఎన్పిసిఐతో లింక్ అయిందా లేదా అయితే మనము చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ కాకపోతే మీరు జూన్ 5 లోపల అయితే ఖచ్చితంగా లింక్ చేసుకోండి, లేకపోతే డబ్బులు పడకపోవచ్చు అండి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే చూస్తున్నారో మనకు, అంటే పిల్లలు ఉండి ఇంకా స్కూళ్ళకి రెడీ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ పనిని అయితే పూర్తి చేయండి. మీకు పూర్తి వివరాలు నేను మన వెబ్సైట్ అయితే చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది మన వెబ్సైట్ అండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇక్కడ 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడాలంటే 2 పనులు పూర్తి చేయాలని చెప్పి నేనైతే చెప్పడం జరిగింది. చూడండి, దీనికి సంబంధించిన క్లియర్గా, అంటే ఏం చేయాలి, మనము ఎలా స్టెప్స్ ఎలా ఫాలో అవ్వాలి, దీనంతటి గురించి కూడా మన వెబ్సైట్లో చాలా క్లియర్గా అయితే రాయడం జరిగింది. సో మీరు ఎలా, అంటే లింక్ ఎలా చేసుకోవాలి చూడండి, ఆధార్ మరియు ఎన్పిసిఐ లింకింగ్ తప్పనిసరి అని చెప్పేసి ఇక్కడ నేను రాయడం జరిగిందనమాట. ఎలా లింక్ చేయాలో కూడా చాలా క్లియర్గా చెప్పాను. సో కాబట్టి మీరు మన వెబ్సైట్ని విజిట్ చేసి ఒకసారి ఆ స్టెప్స్ అన్ని కూడా క్లియర్గా ఫాలో అవ్వండి. ఎన్పిసిఐ అధికార వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను. సో మీరు దగ్గరలో ఉన్న బ్యాంక్కి అయితే ఈరోజే వెళ్ళండి. ఈరోజే వెళ్ళి మీ యొక్క ఆధార్ ఎన్పిసిఐతో లింక్ అయిందా లేదా అనేది వెంటనే చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే మీరు ఈ విధంగా అయితే చేయొచ్చు అనమాట. చూడండి, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి సమీపంలోని పోస్ట్ ఆఫీస్ని సంప్రదించి ఆధార్ సీడింగ్ మరియు ఎన్పిసిఐ లింకింగ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరైతే ఈ పని అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట. లేదంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయం, గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో అధికారుల సహాయంతో కూడా ఈ ప్రక్రియను అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఇకపోతే బ్యాంక్ అధికారులను సంప్రదించి ఆధార్ బ్యాంక్ ఖాతా లింకింగ్ చేయించుకోవచ్చు. ఇంకా ఆన్లైన్ యాప్లు, ఫోన్పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్ల ద్వారా కూడా ఎన్పిసిఐ లింకింగ్ చేయవచ్చు. సో అది ఎలా ఏంటి మాకు కావాలన్నా, మాకు చాలా ఇంపార్టెంట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, ఎందుకంటే మీ ఇంట్రెస్ట్ ఉందా లేదా అని నాకు తెలియాలి. సో మీరు కింద కామెంట్ చేయడం, లైక్ చేయడం ద్వారా చేస్తే ఆ యొక్క యూపీఐ యాప్స్ ద్వారా ఎలా లింక్ చేసుకోవాలో కూడా వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా, సో ఇది మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా మన వెబ్సైట్కి వచ్చి చదవండి ఖచ్చితంగా. అందుకే ఈరోజు జాబ్ అప్డేట్ ఇవ్వలేదు, ఈ అప్డేట్ అయితే ఇస్తున్నాను, ఎందుకంటే ఇది చాలామందికి ఇంపార్టెంట్ కదా. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి.
షేర్ చేస్తే చాలామంది ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.